రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరికి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇంకా రుణమాఫీ చేయలేదు. దీంతో రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రుణమాఫీ ప్రకటన చేస్తుందని అన్నదాత నిరీక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అలాగే వరికి 500 బోనస్పై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యానికి క్వింటాకి 500 బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట సోమవారం నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయామని చెప్పారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేసినట్టుగానే రైతులకు రుణమాఫీని ఏకకాలంలో ఏక మొత్తంలో అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వాందని చెప్పారు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పామని, వచ్చే సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తనది, కష్టపడే వారికి అవకాశాలు ఇస్తామన్నారు సీఎం రేవంత్. కార్యకర్తల శ్రమ ఊరికే పోదని త్వరలోనే ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీల్లో వారిని నియమిస్తామన్నారు. కమిటీ సభ్యుల ద్వారానే పేదలకు 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తామన్నారు. వారికి గౌరవ వేతనం కూడా ఇచ్చే ప్రతిపాదన ఉందని సీఎం రేవంత్ వెల్లడించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరికి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇంకా రుణమాఫీ చేయలేదు. దీంతో రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రుణమాఫీ ప్రకటన చేస్తుందని అన్నదాత నిరీక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అలాగే వరికి 500 బోనస్పై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యానికి క్వింటాకి 500 బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట సోమవారం నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయామని చెప్పారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేసినట్టుగానే రైతులకు రుణమాఫీని ఏకకాలంలో ఏక మొత్తంలో అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వాందని చెప్పారు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పామని, వచ్చే సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తనది, కష్టపడే వారికి అవకాశాలు ఇస్తామన్నారు సీఎం రేవంత్. కార్యకర్తల శ్రమ ఊరికే పోదని త్వరలోనే ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీల్లో వారిని నియమిస్తామన్నారు. కమిటీ సభ్యుల ద్వారానే పేదలకు 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తామన్నారు. వారికి గౌరవ వేతనం కూడా ఇచ్చే ప్రతిపాదన ఉందని సీఎం రేవంత్ వెల్లడించారు.